బాలు గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ఆత్మీయ సభకు ఇచ్చేసినటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసనసభ్యులకు, అలాగే శాసనమండలి సభ్యులకు, చైర్మన్స్, అలాగే వేదిక ఉన్నటువంటి బీజేపీ నాయకులకు, వివిధ పార్టీ నుంచి ఇచ్చేటువంటి నాయకులకు, సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తుంటూ, అలాగే ఈ సభకు సభాధ్యక్షత వహించినటువంటి బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామ గారికి కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి, ముఖ్యంగా వైజాగ్కి సంబంధించినటువంటి మాధవ్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులకు వారికి ప్రత్యేకంగా గాజువాక ప్రజల తరపు నుంచి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల నుంచి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే ఒక మగవాడు ఈ స్థాయి వచ్చినట్టే దాని వెనకాల శ్రీమూర్తి యొక్క సహకారాలు కూడా ఉంటాయి. ఇదే సందర్భంలో మాధవ్ గారు, శ్రీమూర్తి గారు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఏడు మీద వచ్చి మాట్లాడడం కూడా మీరు గమనించలేదు. అమ్మ ఆయనకి మీరు సహకారం అందించండి, సహకారం అందించండి అంటున్నారు. మీరు గమనించి ఉంటారు. జనరల్గా ప్రతి ఇంట్లో కూడా మరి ఆడవాళ్ళు అప్పుడప్పుడు కొంచెం చెప్తుంటారు. కొన్ని ఇంట్లో కూడా సమయం కేటాయించడం ఒక రాజకీయ కాదు. అయితే మరి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన తర్వాత మరి బిజీగా ఉన్న కనుక మీరు మరి ఎక్కువగా ప్రోత్సహించడం అవసరం ఉందని చెప్పి శ్రీమంగా తెలియజేస్తాను. అలాగే ఈరోజు బీజేపీ పార్టీ కోసం మాట్లాడుతుంటే మా చిన్నప్పటి నుంచి ఇద్దరు పేరు చాలా ప్రముఖంగా ఇప్పించాడు. ఒకటి ఎన్ఎస్ఎస్ రెడ్డి గారు, అలాగే మా పిల్లి చలపతి గారు, కీర్తిశేషి, ఇద్దరు చాలా సేవ అందించారు. ఈ ప్రాంతానికి బీజేపీ ద్వారా, పార్టీ ద్వారా అనేక సేవలు అందించినటువంటి ఇద్దరు గొప్ప వ్యక్తులు. మరి యాదృష్టిగా పిల్లి చలపతిరావు గారు, మా నాన్నగారు కూడా ఇద్దరు చిప్పటి నుంచి వచ్చినటువంటి, అలాగే ఇద్దరు వేడి లేదు, ఇద్దరు శ్రమశక్తి గ్రహితులు. అయితే మేము రెండో తరం రాజకీయ నాయకుడిగా మేము ఉన్నాం. మాధవ్ గారికి కోసం మాట్లాడుతున్నారంటే సుమారు 2 తరాలు, తండ్రి గారు కావచ్చు, మాధవ్ గారు కావచ్చు, 6 దశాబ్దాలుగా బీజేపీ పార్టీకి సేవ చేస్తూ త్వరగా ఒక నిబంధనగా, ఒక నమ్మకం